మీడియా మిత్రులందరికీ నమస్కారం. మహాసభల సందర్భంగా ప్రతినిధుల సభని ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగబోతున్నాయి. కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ అనిల్ గార్డెన్స్ ఇక్కడ ప్రతినిధుల సభ ఉంటుంది. ఇది 27వ మహాసభ. 26వ మహాసభ 3 సంవత్సరాల క్రితం 2021 కరోనా చివరి దశలో డిసెంబర్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగినాయి. ఇదే నెల్లూరులో 1978లో ఆ రోజు 13వ రాష్ట్ర మహాసభ ఎమర్జెన్సీ అయిపోయిన వెంటనే 13వ రాష్ట్ర మహాసభ ఇదే నెల్లూరులో జరిగినాయి. ఆ రోజు మా కమ్యూనిస్టు ప్రముఖ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన పర్యవేక్షణలో మహాసభలు జరిగాయి. ఇప్పుడు మరలా తిరిగి ఇప్పుడు 13వ మహాసభ తర్వాత 78 తర్వాత ఒక 45 సంవత్సరాల తర్వాత తిరిగి ఇక్కడ మనకి జరగబోతున్నాయి ఈ మహాసభలు. నెల్లూరు ప్రజానీకం ఇక్కడ చాలా ఆతిథ్యం ఇవ్వటంలో కానీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదరించడంలో కానీ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ రీత్యా ఈ 3 రోజుల మహాసభల్ని ప్రజలు ఆదరించి జయప్రదం చేస్తారు అనే విశ్వాసం మాకుంది. ఈ మహాసభల సన్నాహాల్లో భాగంగా మొన్న 27, 28, 29 3 రోజుల పాటు సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. ఈ సాంస్కృతిక ఉత్సవాలను కూడా ప్రజలు ఆదరించారు. దాని అత్యంత చైతన్యవంతమైనటువంటి కళారూపాలు, మంచి కళారూపాలు కళాకారులు ప్రదర్శించారు. తమ్మారెడ్డి భరద్వాజ, గోరటి వెంకన్న ఇలాంటి వారు ప్రముఖులు, రచయితలు, సినీ కళాకారులు వీళ్ళు కూడా దీనికి హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి నిన్న మొన్న ప్రారంభమైన పతాక యాత్రలు 5 పతాక యాత్రలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో 5 ప్రధాన సమస్యల మీద రాష్ట్ర ప్రజలు మొత్తం రాష్ట్రాన్ని వేధించేటువంటి ముఖ్యమైన 5 ప్రధాన సమస్యల మీద ఈ పతాక యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, విశాఖపట్నం నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా దాన్ని పరిరక్షించాలి, సెయిల్లో విలీనం చేసి దాన్ని కాపాడాలి అనే డిమాండ్ తోటి అది పతాక యాత్ర ప్రారంభమైంది. రెండవది, మన ఏజెన్సీ గిరిజన ఏజెన్సీ పోలవరం ఏజెన్సీ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నిర్వాసితులు, వాళ్ళకి ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతున్న తప్ప నిర్వాసితుల గురించినటువంటి చర్చ జరగటం లేదు. 2.5 లక్షల మంది ప్రజల యొక్క బతుకులు ఈరోజు గాలిలో దీపంలాగా అక్కడ ఉన్నాయి. వాళ్ళకు పునరావాసం కల్పించాలి. ముందు 2013 చట్టం ప్రకారం పూర్తి స్థాయి పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టుని నీళ్లు నిలవబెట్టాలి తప్ప డ్యామ్కి ప్రాధాన్యతనిస్తున్నారు. డ్యామ్ కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టబెడుతున్నారు తప్ప వీళ్ళని అసలు వదిలేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ఇది జాతీయ ప్రాజెక్టు, కేంద్రం నుంచి పునరావాసానికి డబ్బులు ఇవ్వట్లేదు, డ్యాముకు డబ్బులు ఇస్తున్నారు తప్ప. ఇది చాలా అన్యాయం. అందువల్ల ఆ సమస్య మీద 2వ పతాక యాత్ర నడుస్తున్నది. మూడవది, తాడేపల్లి మన రాజధాని, అమరావతి రాజధాని దగ్గర నుంచి రాజధాని ఇప్పుడు మరలా తిరిగి అమరావతి రాజధానిగానే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికీ అస్థిరత్వం, ఒక అభద్రతాభావం పోల అక్కడ ప్రజల్లో కానీ, ఎవరైనా వచ్చి అక్కడ రియల్ ఎస్టేట్లోనో లేదా భవన నిర్మాణంలోనో చొరవ తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్, విశ్వాసం కలగటంలా. అందువలన రాజధాని ఇదే శాశ్వత రాజధాని ఒక చట్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. మామూలుగా అయితే రాజధాని చట్టం అవసరం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఒక అస్థిర పరిస్థితుల్లో అక్కడ అభివృద్ధి జరగాలి, అక్కడ రైతు కూలీలకు మేలు జరగాలి. భూములు 33,000 ఎకరాలు రైతులు భూములు త్యాగాలు చేశారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉన్నది. అందువల్ల దానికి కేంద్రం నిధులు ఇవ్వాలి. అది కూడా కేంద్రం బాధ్యత. విభజన చట్టం ప్రకారం కేంద్రం బాధ్యత రాజధాని నిర్మించటం. అలాగే అక్కడ భూములు తీసుకున్న రైతులకి గ్యారెంటీ ఉండాలి భవిష్యత్తుకి. ఈ అంశాల మీద తాడేపల్లి నుంచి 3వ పతాక యాత్ర నడుస్తున్నది. 4వది నంద్యాల నుంచి
నడుస్తుంది. నంద్యాలలో కొన్ని వేల ఎకరాలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, రాయలసీమలో కొన్ని వేల ఎకరాలు సోలారు, విండ్, ఈ రెన్యూబుల్ ఎనర్జీ పేరుతోటి అదానీకి, గ్రీన్ కంపెనీకి, ఈ సత్యసాయి, షిరిడి రకరకాల కంపెనీలకి ఇష్టానుసారం భూములు కేటాయించేస్తున్నారు. భూములు రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నారు. దానికి ఒప్పందాలు కూడా ₹2.49 సోలార్ 25 సంవత్సరాల పాటు. అంటే సోలార్కి అయ్యే ఖర్చు కన్నా ₹1,20,000 కోట్ల రాబోయే 25 ఏళ్లలో ప్రజల మీద అదన భారం పడబోతున్నది. మన విద్యుత్ ఛార్జీలు చూస్తున్నాం ఎలా పెరిగిపోతున్నాయో, తడిసి మోపడవుతున్నాయి. కొన్ని పరిశ్రమలు, టెక్స్టైలు, డైరీ, ఇటువంటి చిన్న చిన్న అనేక పరిశ్రమలు విద్యుత్ ఛార్జీలు కట్టలేక మూతేసుకుంటున్నారు. దారుణమైనటువంటి, ఒకవైపు అభివృద్ధి అని అంటూ విద్యుత్ ఛార్జీలు పెంచుతుంటే అవి భారమై చిన్న పరిశ్రమలు నడుపుకోలేక మూతపడుతూ ఉంటే అదానీ లాంటి వాళ్ళతో అక్రమ ఒప్పందం చేసుకున్నారు సెకీ ద్వారా. అదానీ 1,750 కోట్లు లంచాలు ఇచ్చి ఈ ఒప్పందం చేసుకున్నాడు అనేది అమెరికా కోర్టులో కేసు నడుస్తుంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఇది అక్రమ ఒప్పందం, ఇది ప్రజల మీద భారం వేసే ఒప్పందం, అదానీ కట్టబెట్టే ఒప్పందం. కాబట్టి ఈ సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. అలాగే ఈ సోలార్ ద్వారా వచ్చేటువంటి విద్యుత్ ₹1 ఇవ్వచ్చు. ఈరోజు మొత్తం విద్యుత్ ఛార్జీ సోలారు, హైడలు, ధర్మలు అన్నీ కలుపుకున్న సగటున ₹1 యూనిట్కి ఇవ్వచ్చు. ₹1కే ఇవ్వచ్చు యూనిట్ కరెంటు. మామూలు గృహ వినియోగదారులకి, చిన్న చిన్న షాపులకి ₹1 ఇవ్వచ్చు. పరిశ్రమలు హై టెన్షన్ ఎక్కువ అవుతుంది, కానీ సాధారణ లో టెన్షన్ అన్నీ కూడా ₹1కే ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వాలు అక్రమ ఒప్పందాలు చేసుకొని మన నెత్తిన, వినియోగదారుల నెత్తిన భారాలు వేస్తున్నారు. అట్లాగే స్మార్ట్ మీటర్లు ఇప్పుడు మనం పేపర్లో రోజు చూస్తుంటే మనకే గుండె పగులుతుంది. 20,000, 30,000 స్మార్ట్ మీటర్లు పెట్టిన చోట బిల్లులు అమాంతం పెరిగిపోతున్నాయి. 500 వచ్చే చోట 5,000 వస్తుంది. ఇప్పుడు ఇంజనీరు వివరణ ఇచ్చాడు. ఏమంటే దానికి ఒక ఎలక్ట్రికల్ మన పెడతారు కదా కెపాసిటర్ పెట్టినందువల్ల అదనంగా వస్తుంది, కెపాసిటర్ తీసేయండి, ఆఫ్ చేయండి అంటున్నాడు. అంటే అందరికీ ఇంట్లో వాళ్ళు అందరికీ చెప్పుకుంటారు ఇది. అసలు ఏమిటి అంటే స్మార్ట్ మీటర్లు పెట్టిన చోట ఫెయిల్ అయింది. కేవలం అదానీ కంపెనీ, షిరిడి సాయి వీళ్ళు దీనికి తయారు చేసి మనం నెత్తిన రుద్దారు. గత ప్రభుత్వం దాన్ని ఆమోదించి ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ స్మార్ట్ మీటర్లు చెత్త, పనికిరావు అసలు ఇవి. అందుకని వీటిని రద్దు చేయాలని, వీటి మీద నంద్యాల జిల్లా నుంచి 4వ పతాకయాత్ర వస్తున్నది. 5వ పతాకయాత్ర కడప జిల్లా జమ్మలమడుగు నుంచి. మన రాష్ట్ర విభజన చట్టంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని. కడప ఉక్కు ఫ్యాక్టరీ 10 ఏళ్ళైనా 4 సార్లు శంకుస్థాపనలు చేశారు తప్ప ఇంతవరకు దాని పునాది రాయి కూడా పడలేదు. మధ్యలో జిందాల్ వాళ్ళు వస్తారన్నారు, జిందాల్ వాళ్ళు అడ్రస్ లేరు. ఇప్పుడు ఎవరో అడగంది, అసలు సంబంధం లేనిది విశాఖపట్నం పక్కనే అనకాపల్లిలో ఆర్సెల్ మెట్టల్కి పెడతామని అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పక్కనే తెచ్చి ఆర్సెల్ మెట్టల్కి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే అర్థం ఏమిటి? విశాఖ ఉక్కును మూతేయటానికి. పైగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి దానికి మైనింగ్ కేటాయించమని డిమాండ్ చేశారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఏమంటున్నారు? విశాఖ ఉక్కుకి మైనింగ్ ఇవ్వమంటే సొంత మైనింగు మిట్టలకు కూడా ఇవ్వలేదు, దీనికి ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు మైనింగ్ కార్పొరేషన్ నుంచి కొనుక్కోవాల్సిందే అంటున్నాడు. ఇది శుద్ధ అబద్ధం, మోసం, దగ, ప్రజలను తప్పుదారి పట్టించడం. మైనింగ్ కేటాయించమని స్వయంగా ముఖ్యమంత్రి గారు అడిగారు ప్రధానమంత్రిని. ఆన్ రికార్డు ఉంది. విశాఖ ఇవ్వమని అడగలేదు. ఇచ్చారా లేదా వేరే విషయం, అడిగారా లేదా అనేది ముఖ్యమైనది. మీరు ఆయన కోసం అడిగారు, విశాఖ ఉక్కు కోసం ఎందుకు అడగలేదు? కాబట్టి దాన్ని మూత వేసి మిట్టల కాడ ప్రమోట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే మిట్టల్ ప్రైవేట్ ఇండస్ట్రీని. కానీ మన హక్కుగా ఉన్నటువంటి కడప ఉక్కును మాత్రం అసలు పట్టించుకోలేదు. కాబట్టి కడప ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే స్థాపించాలి. అక్కడ నిరుద్యోగులు, మన నెల్లూరు జిల్లాతో సహా మొత్తం ఈ ప్రాంతం అభివృద్ధికి పోర్టు లింకు చాలా డెవలప్మెంట్ కీలకమైనటువంటిది అవుద్ది విశాఖ ఉక్కు, కడప ఉక్కు. కాబట్టి దీన్ని, ఆ డిమాండ్ మీద
పతాకయాత్ర జమ్మలమడుగు నుంచి ప్రారంభమైంది. కాబట్టి 5 పతాకయాత్రలు 31 రాత్రికి నెల్లూరు చేరుకుంటాయి. 1వ తేదీ వాటిని ఇక్కడ స్వీకరించి ఉదయం 10 గంటలకి పతాక ఆవిష్కరణ జరుగుతుంది. 1వ తేదీ ఉదయం 10 గంటలకు పతాక ఆవిష్కరణ అనిల్ గార్డెన్స్లో ప్రతినిధుల సభ మొదలవుద్ది. దీనికి పార్టీ ఆల్ ఇండియా నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, ఈయన మాజీ కేరళ మంత్రి, విద్యాశాఖ మంత్రి, అలాగే మాజీ 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నాడు ఆయన, బివి రాఘవులు గారు, అరుణ్ కుమారు, సెంట్రల్ సెక్రటరీ మెంబరు అరుణ్ కుమార్ గారు, ఇలా ముగ్గురు కేంద్ర ప్రతినిధులుగా, పరిశీలకులుగా కేంద్రం నుంచి మహాసభలకు హాజరవుతున్నారు. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్, వచ్చేటువంటి ప్రతినిధులు రాష్ట్రం నలుమూలల నుంచి 500 మంది ప్రతినిధులు వస్తారు. వారందరికీ కావలసినటువంటి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు, ప్రయాణ ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ ఆహ్వాన సంఘం ఏర్పడి చూస్తున్నది. ఆ వివరాలు రమేష్ మీకు చెప్తారు. ఈ ప్రతినిధుల్లో అనేక ప్రాంతాల్లో పోరాటాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, కొన్ని వందల కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, ఒక్కొక్కళ్ళ మీద గత 10 సంవత్సరాల్లో ధర్నాలు చేసిన కేసులే, ఊరేగింపులు చేసిన కేసులే, దేన్ని ఎలాంటి ప్రజాస్వామ్య హక్కుని అనుమతించకుండా నిన్న విజయవాడలో 26వ తేదీ, గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం నిర్బంధం, మేము ప్రజాస్వామ్య హక్కులు కాపాడుతామని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. హామీ ఇచ్చి 6 నెలలు కూడా పూర్తి కాలేని అధికారంలోకి వచ్చి రిపబ్లిక్ డే జెండా ఎగరేస్తుంటే అందరూ జరుపుకుంటారు, ప్రజల పండగ, మన హక్కు అది. కానీ రాజ్యాంగ పీఠగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము చదువుతాము, 25 మంది కార్యకర్తలు అని దళిత సంఘాలు ఉమ్మడిగా అందరూ, కేవీపీఎస్ సంఘాలు, డిహెచ్పిఎస్ ఇటువంటి సంఘాలన్నీ కలిపి ఉమ్మడిగా మేము చేస్తామంటే అక్కడికక్కడ కేవీపీఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ పోయి కూర్చోబెట్టారు నేరస్తుల. అంటే జనవరి 26 రిపబ్లిక్ డేకి రాజ్యాంగ పీఠిక చదవటం కూడా నేరం అయిపోయింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు కదా, ఒక స్నేహితుడు వాళ్ళతో స్నేహం చేస్తే వారు వీరవుతారని. బీజేపీలో ఎన్డీఏలో చేరిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకి వీళ్ళ క్యారెక్టర్ కూడా మారిపోతున్నట్టుంది. ఇదంతా లౌకిక పార్టీ తెలుగుదేశం. బీజేపీ సరసన చేరి వాళ్ళ జబ్బులన్నీ వీళ్ళు అంటించుకుంటున్నారు. రిపబ్లిక్ జరపడం నేరమా? రాజ్యాంగ పీఠిక చదవటం నేరమా? ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? ఎందుకు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూర్చోబెట్టారు నాయకుల్ని? అందుకని ప్రజాస్వామ్య హక్కులు కూడా కోల్పోతున్నటువంటి దశలు ఈ పోరాటాల్లో అనేక నిర్బంధాలను ఎదుర్కొని ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అన్ని జిల్లాల నుంచి, వివిధ ప్రజారంగాల నుంచి, ట్రేడ్ యూనియన్లో పనిచేసేవాళ్ళు, విద్యార్థి ఉద్యమాల్లో, మహిళా ఉద్యమాల్లో, వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో, రైతు ఉద్యమాల్లో, అట్లాగే సామాజిక ఉద్యమాల్లో, దళిత ఆదివాసీ ఉద్యమాల్లో, వివిధ రంగాల్లో ఆరుతేరినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీనికి ప్రతినిధులుగా రాబోతున్నారు. ఈ 3 రోజులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని సమీక్షించి, ఈరోజు ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రజలకు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? ఒకటేమో గత ఎన్నికల్లో చేసినటువంటి హామీలు, సూపర్ 6తో సహా అనేక హామీలు లోకేష్ గారు యువగళం నడిపి ఊరూరికి హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చారు. అవన్నీ ప్రజల మైండ్లో ఉన్నాయి. అవి కాకుండా ఉమ్మడిగా ఇచ్చిన సూపర్ 6 ఉన్నది. అందులో ఒక గ్యాసు, అది కూడా ఇంకా డబ్బులు పడలా, మహిళలకి బుక్ చేసుకుని డబ్బులు ఇస్తామని అన్నారు. ఈ సంక్షేమ పథకాలు, పెన్షన్లకు కూడా డబ్బులు పెంచకుండా సంక్షేమ పెన్షన్ పెంచారు, వృద్ధాప్య పెన్షను, కానీ నిధి పెంచలేదు. నిధి అదే ఉంటుంది, గ్రాంట్ అదే ఉంటుంది, దాన్ని అందరికి అడ్జస్ట్ చేస్తున్నారు. అంటే దాదాపు 25% కోత పెట్టేస్తున్నారు, రకరకాల నిబంధనలు పెట్టి కోతలు పెట్టేస్తున్నారు. అందువల్ల ఇచ్చిన హామీలు సూపర్ 6 దాకా అమలు చేయాలనేది ఒక అంశం అయితే, రెండోది రాష్ట్రాభివృద్ధికి ఈరోజు చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. చూస్తుంటే సంక్షేమానికి అభివృద్ధికి ముడిపెట్టి, సంక్షేమం ఉంటే అభివృద్ధి జరగదు, అభివృద్ధి జరిగితే సంక్షేమం ఇవ్వలేము. ముఖ్యమంత్రి గారు అన్నారు, మా దగ్గర డబ్బులు లేవు, మేము పన్నులు వేయాల్సి వస్తుంది మీ మీద. డబ్బులు లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ మీద పన్ను వేయండి. నీ దగ్గర డబ్బులు, జనం దగ్గర ఉన్నాయి డబ్బులు, ఏమైనా గలగలలాడుతున్నాయి. జనం దగ్గర డబ్బులు ఉంటేనే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అవుతుంది. జనం దగ్గర డబ్బులు రావాలంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలి. అందుకని సంక్షేమం, అభివృద్ధి రెండు కాంప్లిమెంటరీ, ఒకదానికొకటి సపోర్ట్, రెండు వేరు కాదు.
రెండుకి పోటీ పెట్టి అభివృద్ధి జరగాలంటే సంక్షేమం వదులుకోవాలని చెప్పడం అనేది మిస్లీడ్ చేసేటువంటి వాదన, ఇది దుర్మార్గమైన వాదన. అందువల్ల సంక్షేమం ద్వారానే అభివృద్ధి జరగద్ది, సంక్షేమంతోనే అభివృద్ధి, సంక్షేమం మీద ఆధారపడే అభివృద్ధి ఉంటుంది. సంక్షేమం అంటే పథకాలు మాత్రమే కాదు, సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, రైతులకు గిట్టుబాటు ధర సంక్షేమమే, కార్మికులకి ఉద్యోగుల వేతనాలు పెంచడం, వాళ్ళకి ఇవ్వటం సంక్షేమమే, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం సంక్షేమమే. కాబట్టి సంక్షేమం అంటే ప్రజల యొక్క ఆదాయాలు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగటం, అది సంక్షేమం, ప్రజల సంక్షేమం అంటే. మన ఆదాయాలు పెరగకుండా అభివృద్ధి ఎలా జరుగుద్ది? పెద్ద ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా మొత్తం విధానాలు రివర్స్ చేసేసాడు. ఇప్పుడు దాకా ప్రపంచం అంతా ఓపెన్ చేయండి, టారిఫ్లు తగ్గించండి అన్నవాళ్లే ఇప్పుడు టారిఫ్లు పెంచుతాం, అన్ని దేశాల మీద టారిఫ్లు పెంచుతున్నారు. వలస వచ్చిన కార్మికులని చెప్పి మనమంతా చూసాం, దుర్మార్గంగా బలవంతంగా విమానాలు ఎక్కించి, ఆ విమానాలు కూడా గూడ్స్ విమానాలు, ప్రయాణికుల విమానాలు కాదు, గూడ్స్ విమానాలు ఎక్కించి సంఖ్యలేసి వాళ్ళకి గాలి లేదు, వాళ్ళకి వాటర్లు ఇవ్వలేదు, టాయిలెట్ లేదు, 4 గంటల పాటు బ్రెజిల్కి, కొలంబియాకి తరలించేశారు, మెక్సికోకి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ 3 దేశాలు కాదు, చైనా, ఇండియా వాళ్ళని కూడా పంపిస్తామంటున్నాడు. మరి మోడీ గారికి మిత్రుడు, మంచి మిత్రుడు ట్రంప్, రేపు వెళ్తానంటున్నాడు కలవటానికి ఆయన్ని. ఆయన ఎన్నికల ప్రచారం కూడా చేశారు. మరి ఇండియా వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ భద్రతకి మోడీ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ని ఒప్పించి వీళ్ళ వేసాలకు భద్రత, వీళ్ళ గ్రీన్ కార్డులు లేకపోతే వీళ్ళ ఉద్యోగాలకు భద్రత ఇస్తాడా? బ్రెజిల్ వాళ్ళని కొలంబియా వాళ్ళని పంపించినట్టే ఇండియా వాళ్ళని కూడా వెనక్కి తిరిగి పంపించేస్తారా? మోడీ ఏం చేయబోతున్నాడు? ఇంతవరకు ఏం మాట్లాడటల్లా. ట్రంప్ చేసిన దుర్మార్గాన్ని మోడీ ఇంతవరకు నోరెత్తి మాట్లాడటల్లా. లక్షలాది మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపు 5-6 లక్షల మంది ఉన్నారు అక్కడ. మొత్తం ఇండియన్స్లో 30% తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. మరి వీళ్ళందరూ భవిష్యత్తు ఏమిటి? అందువల్ల చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి భద్రత కల్పించకపోతే, ఈరోజు వాళ్ళ ఆదాయాలు పెరగకపోతే అభివృద్ధి జరగదు. ఈ సంస్కరణలు, ఈ ఉదారవాద విధానాలు, సరళీకరణ విధానాలని ప్రపంచానికి బలవంతంగా అమలు చేయించిన అమెరికాని ఈరోజు విధానాలు మార్చుకుంటుంటే, మేము మాత్రం ఆ పాత సంతకాయ పట్టుకుని ఊగులాడుతామంటే ఎట్లా కుదురుద్ది? కుదరదు. విధానాలు మార్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, మోడీ విధానాలు కాలం చెల్లిన విధానాలు ఇవి. 2000 సంవత్సరంలో విజన్ 2020 నాటి, 2000 సంవత్సరం నాటి విధానాలు చెల్లవు. ఇప్పుడు ప్రపంచం మారిపోతున్నది. అందుకని మారుతున్న పరిస్థితిని గమనించి మీ విధానాలు కూడా మార్చుకోండి. సరళీకరణ విధానాలు చెప్పి సంక్షేమాన్ని, అభివృద్ధిని రెంటిని తీసుకెళ్ళండి. సంక్షేమంతోనే అభివృద్ధి జరుగుద్ది. సంక్షేమాన్ని కోత పెట్టడం సంస్కరణ కాదు, అది ఫెయిల్ అయింది, ఫెయిల్డ్ విధానం. అందుకని దీనికి ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని రేపు మనం మహాసభలో చర్చించబోతున్నాం. దీనికి ముందు ఒక 5-6 ప్రాంతాల్లో రాష్ట్రంలో సదస్సులు పెట్టాం, మేధావులను పిలిచాం, చర్చలు జరిగినాయి, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. వాటి ఆధారంగా ఇక్కడ మనం ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా మహాసభలో చర్చించి ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఆ ప్రాతిపదిక మీద అనేక శక్తుల్ని, సిపిఎం, కమ్యూనిస్టులు, వామపక్షాలే కాకుండా వామపక్ష పార్టీలు, అభ్యుదయ శక్తులు, ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు, ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి దానివల్ల బాధపడే సెక్షన్ అందరినీ కూడా యూనిఫై చేసి, వివిధ రంగాలు, వివిధ ప్రజా సంఘాల ద్వారా యూనిఫై చేసి వీళ్ళంత విశాలమైనటువంటి వేదికలను రూపొందించి ఐక్య ఉద్యమాలకి, ప్రజా సమస్యల మీద ఐక్య ఉద్యమాలకి ఈ మహాసభ పిలుపిస్తుంది. ఆ రకమైనటువంటి ఒక విశాల ఉద్యమాల నిర్మాణానికి మేము నడుం కట్టబోతున్నాము. దానికి సిపిఎం స్వతంత్రంగా బలపడటం ఎలా, నిర్మాణయుతంగా, సంస్థాగతంగా. ఇప్పటికే సంస్థాగతంగా సిపిఎం బలంగా ఉంది. మాకు ఓట్లు లేకపోవచ్చు, సీట్లు రాకపోవచ్చు, కానీ సంస్థాగతంగా సిపిఎం ఒక రాష్ట్ర వ్యాప్తమైన నిర్మాణం కలిగి ఉన్నది. దీన్ని మరింత బలపరుచుకొని స్వతంత్రంగా పార్టీ ఒక రాజకీయ శక్తిగా బలోపేతం చేయడానికి ఈ మహాసభలో మేము చర్చించబోతున్నాం. 3వ తేదీ, 3 రోజులు అయిన తర్వాత 3వ తేదీ సాయంత్రం బహిరంగ సభ మన విఆర్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుంది. దీనికి పార్టీ సీనియర్ నాయకురాలు బృందా కరత్ గారు, ఆమె మీ అందరికీ తెలుసు, ప్రముఖ నాయకురాలు, ఆమె రాబోతున్నారు. ఆమెతో పాటు ఆల్ ఇండియా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటారు. దీనికి నెల్లూరు జిల్లా పక్కన ఉన్న ప్రకాశం, కడప, తిరుపతి ఈ జిల్లాల నుంచి కూడా జనం వస్తారు. ఆ బహిరంగ సభను కూడా జయప్రదం చేయాలని నేను నెల్లూరు జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 3 రోజులు జరిగే మహాసభ కవరేజీ ఇచ్చి మాకు తోడ్పడాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఎమ్మెల్యే జయరాము మీడియాని ఉద్దేశించి రైలు పట్టాల మీద పండుకోబెడతానని ఒక తీవ్రమైనటువంటి దుర్మార్గమైన ప్రకటన
చేశాడు. దాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మీడియాకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఒక ఎమ్మెల్యే బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అదేదో మాట వరుసకి ఇవ్వటం కాదు, వాళ్ళకి అక్కడ కల్చర్ ఉంది. ఎవడన్నా ఎదురు తిరిగి ప్రశ్నించి తీసుకుని రాడి పట్టాల మీద పడుకోబెడతారు. అది వరకు నోట్లోంచి వచ్చింది కాదు. ఈ ఫ్యాక్షనల్ దాన్ని చంద్రబాబు నాయుడు గారు అదుపు చేస్తారా లేదా, గుంతకల్లు ఆదోని మొత్తం ఆ బెల్ట్లో ఈ పెత్తందారి వ్యవహారాన్ని అదుపు చేయకపోతే తెలుగుదేశం కూడా పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇది బహిరంగంగా వ్యాఖ్య చేసిన తర్వాత ఆయన మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పు అని చెప్పడం కాదు, చర్య తీసుకోవాలి ఎమ్మెల్యే మీద. అది రెండవది, ఈరోజు నుంచి వాట్సాప్ పాలన ప్రారంభం కాబోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు ప్రారంభిస్తామని. వాట్సాప్ పాలన అనగానే వాట్సాప్ ద్వారా సౌకర్యాలని వచ్చి పడిపోతాయి అనుకుంటున్నారు జనం. వాట్సాప్ పాలన అంటే కార్పొరేట్ పాలనే. మెటా కంపెనీ, అంబానీ వీళ్ళిద్దరిది ఆధిపత్యం దాని మీద. మేము డిమాండ్ చేస్తున్నామంటే వాట్సాప్ కంపెనీతోటి, మెటా కంపెనీతో, అంబానీతో మీకు ఒక డీల్ కుదిరింది అని ప్రకటించారు. ఏమిటి ఆ డీల్? ఈ డీల్ వివరాలు బయట పెట్టండి. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన సమాచారం ప్రైవేట్ కంపెనీకి అప్పచెబుతున్నారు. పుట్టిన తేదీ మొదలుకొని ఏలు ముద్దల దాకా మొత్తం మన సర్టిఫికేట్లు, ప్రజలకు సంబంధించిన అన్ని సేవలకు సంబంధించిన సమాచారం అంతా, వ్యక్తిగత సమాచారం అంతా దగ్గరకు పోద్ది. ఈరోజు సమాచారం అనేది డేటా. సమాచారం అంటే డేటా అనేది పెద్ద ఆస్తి. ఇప్పుడు డేటా మీద పెత్తనం కోసం ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక సంపాదించిన కంపెనీలన్నీ ఫేస్బుక్, ట్విట్టరు, లేకపోతే గూగుల్, మైక్రోసాఫ్ట్ అందరూ కూడా డేటా మీద ఆధిపత్యంతో ప్రపంచ సంపన్నులైన వాళ్ళు. డేటా మీద ఆధిపత్యం సింపుల్గా, వేరే ఏం లేదు. అటువంటి డేటాని మెటా చేతిలో పెడుతున్నారు. 5 కోట్ల మంది ప్రజల యొక్క డేటాని మెటా కంపెనీలో పెట్టబోతున్నారు. ఆ డీల్ వివరాలు బయట పెట్టాలి. చాలా ప్రమాదకరమైంది. కార్పొరేట్ ప్రభుత్వం చేయలేదా? సచివాలయాలు లేవా? ప్రతి ఊర్లో ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి. ఇప్పుడు సచివాలయాలని కుదించేసి ఉద్యోగులను ఇళ్ళకు రోడ్డు మీద పేయాలన్న ఆలోచన కూడా సాగుతున్నట్టు వస్తుంది. ఇది సరైనది కాదు. సచివాలయాన్ని ఉపయోగించుకొని మీరు ఆన్లైన్లోనే చేయండి, ఆన్లైన్ ద్వారా చేయండి. మేము ఆన్లైన్ ద్వారా సేవలు అందించడానికి వ్యతిరేకం కాదు. కానీ ఒక బడా కార్పొరేట్ కంపెనీతో ఒప్పందం చేసుకుని డీల్ కుదిరించుకున్న ఆ డీల్ వివరాలు బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఐక్యత అనేది ప్రజల మధ్య రావాలి. నేను ఇందాక చెప్పింది కూడా, ప్రజల మధ్య ఐక్యతకి రకరకాల సంఘాలు ఉన్నాయి, ఉద్యమాలు ఉన్నాయి. వాటిల్లో అంతర్భాగంగా వామపక్ష పార్టీలు కూడా ఐక్యం కావాలి. వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో ఐక్యంగా ఉన్నాయి. ఇక్కడ కూడా కలిసి ఉద్యమాలు అనేక నిర్వహిస్తున్నాం. ఆ రూపంలో ప్రజల ఉద్యమాలు బలపడే కొద్దీ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య విభేదాలు తగ్గిపోతే అప్పుడు కలిసిపోవటం అనేది వస్తుంది. ఇప్పుడు కలిసిపోయే అజెండా ఇమీడియట్గా లేదు. కలిసి పనిచేసే అజెండా ఉంది. కలిసి పనిచేయడానికి ఈ మహాసభ అప్పీల్ చేస్తుంది.